గత పాలనలో 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని గాలికి వదిలేసి 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో రోమ్ చక్రవర్తి లాగా ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడపా దడపా వచ్చి అక్కడక్కడ ఒక హల్చల్ని సృష్టించి రౌడీగాళ్లను, నేరగాళ్లను, మాఫియాగాళ్లను, గంజాయిగాళ్లను, బెట్టింగ్ గాళ్లను పరామర్శలు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తూ రఫా రఫా అంటూ ప్రజల తలలు నరుకుతాము, 2.0 చూపిస్తాము అంటూ బెదిరిస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని, తనకి ఓట్లేయలేదు, తనల్ని 11 సీట్లకి పరిమితం చేశారు ఈ ప్రజలని చెప్పేసి ఈ ప్రజల మీద మరి ఆయనకి ఎంత కక్ష మనసులో ఉందో అనేది ఈయన మాటల్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆ రోజు గొడ్డలితో బాబాయిని చంపి ఆ నేరాన్ని తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి ఒక సానుభూతిని పొంది మరి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత అంతకు ముందు ఒక కోడికత్తి డ్రామా, ఒక గులకరాయి డ్రామా, ఇలా కేవలం తండ్రి చావును అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని చూశాడు.